తణుకు ఫైర్ స్టేషన్లో అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తణుకు పట్టణ ఎస్ఐ శ్రీనివాసు, సన్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ శోభచరణ్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వి కృష్ణచందు పాల్గొని వారోత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది రెడ్ క్రాస్ ద్వారా రక్తదానం చేసి సేవాభావాన్ని చాటారు. ఇంట్లో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కానివ్వచ్చు, ఇవి చాలా తక్కువ ఉండేవి. అప్పుడే ప్రమాదాలు చాలా ఎక్కువ జరిగింది. కాకపోతే ఇప్పుడు అందరి దగ్గర హెవీ లిథియం అయాన్ బ్యాటరీస్ కావచ్చు, లేకపోతే మన ఇన్వర్టర్స్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద పవర్ బ్యాంక్ వేసుకుని తిరుగుతున్నాను రోడ్లు అంతటి. అంటే ఈవీ కార్ల రూపంలో. సో ఇవన్నీ ఏ టైంలో అయినా కానీ అది ప్రమాదం జరిగి అగ్ని ఏమంటారు ఎక్స్ప్లోజన్ కావచ్చు, లేకపోతే లోపల ప్రయాణికులకి ఎప్పటికైనా ఇబ్బంది కావచ్చు. అయితే నేను చాలా గురించి ఏప్రిల్ 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ వారోత్సవంలో భాగంగా నేను గమనించింది ఏంటంటే, మన తణుకు ఫైర్ అగ్నిమాపక సిబ్బందితో పాటు నేను కూడా కొన్ని కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి గతంలో డిమార్ట్లో కానీ స్కూల్లో కానీ అదేవిధంగా ఏదైనా అపార్ట్మెంట్లో కూడా చాలా కార్యక్రమాలు నిర్వహించి ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా మనకు ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పేసి అవేర్నెస్ చేయడం చాలా గతంలో కన్నా ఇప్పుడున్న అభివృద్ధి చెందినటువంటి ఈ సమాజంలో ఏ విధంగా కాపాడుకోవాలన్నది అవగాహన చేయడం చాలా అభినందనీయం. అదేవిధంగా పట్టణ ప్రజలు కూడా ఈ వారోత్సవాల్లో భాగంగా బర్త్డే అంటే దానితో పాటు సైమల్టేనియస్గా మన అగ్నిమాపక సిబ్బంది వారు వారోత్సవాలు 14 to 20 ఇది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అని అంటూ ఉంటాను నేను. ఎప్పుడు పక్కనే మా ఆఫీస్ పక్కనే కాబట్టి మాకు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు. ఈ 14 నుంచి 20